హాయ్, వెల్కమ్ టు వినేష్ వ్యాఖ్య. మొన్న జరిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల ప్రమాదం చాలా విచారకరం, చాలా దురదృష్టకరం. దాని మీద నిన్న ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఒకసారి చూడండి. ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళ మీద ఎక్కువ ప్రశ్నలు వస్తాయి తప్ప అడగాల్సింది ఎవరు? ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఒక 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. దానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆల్మోస్ట్ క్లోజ్ టు 10 years. ఇది అప్పటి నుంచి చేయాల్సింది. ఇవన్నీ వారసత్వపు ఇష్యూస్ గా వచ్చినాయి, లెగసీ ఇష్యూస్ గా వచ్చేసినాయి. నాకేముంది, నేను ఏ సమస్యల నుంచి మేము పారిపోవడానికి లేదు. ఎంత ఆశ్చర్యకరంగా, ఇంతకన్నా అతని స్థాయిని దిగదార్చుకోరు అనుకున్న ప్రతి ఒక్కసారి ఇంకా కిందికి అతని స్థానాన్ని దిగదార్చుకుంటున్నాడు తప్ప వాస్తవాలను గాని, జరిగిన బాధితులకు అండగా ఉండాల్సిన మాటలు గాని, చేయాల్సిన సహాయం గాని చేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడడం అతని స్థాయిని రోజు రోజుకు దిగదార్చుకుంటూ ఉంటున్నాడు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, గత ప్రభుత్వం, అంతకుముందున్న 10 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఆ రోజు మీ మద్దతు బీజేపీ మద్దతుతో కలిసి ఏర్పడిన పార్టీ. అది మాత్రం చెప్పరు. లేదు, 1982లో రామారావు గారు టీడీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి లెక్కేసుకున్న 83 నుంచి 89 వరకు తెలుగుదేశం పార్టీ, 89 నుంచి 94 వరకు కాంగ్రెస్ పార్టీ, తిరిగి 94 నుంచి 2004 వరకు 10 ఏళ్లు మళ్లీ తెలుగుదేశం పార్టీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ. అంటే 15 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొదటి 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, మీ కూటమి ప్రభుత్వం. రెండవసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పుడు మళ్లీ మూడోసారి 2 సంవత్సరాలు అయిపోయినాయి థర్డ్ టర్మ్ లో. ఓవరాల్ గా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కలిపి 22 సంవత్సరాలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పాలిస్తే, వేరే పార్టీలు 20 సంవత్సరాలు పాలించాయి. మీరు కనీసం గత ప్రభుత్వం, అంతకుముందున్న కూటమి ప్రభుత్వం అనకుండా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే, రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీలు ఏ మంచి పనులు చేసినా చేయకపోయినా విమర్శిస్తూ ఉంటారు, రాజకీయంగా ఎదుగుదల కోసం. అది పెద్ద తప్పు అనిపించదు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా. మనకి ఈరోజు గౌరవంగా ప్రజలు ఒక అధికారం ఇచ్చినప్పుడు దాన్ని ప్రజల కోసం వాడాలి. ఇప్పుడు కూడా మీరు ప్రతిపక్షం మాదిరిగా ఏదంటే అది మాట్లాడడం, నోటికి ఏది వస్తే అది, బాధ్యత లేకుండా, బాధ్యతారహితంగా జనాలను తప్పుదోవ పట్టిస్తూ, ఇప్పటికైనా మారండి. నేను కోరుకునేది ఒకటే, ఎక్కడో దగ్గర ఎంత స్థాయికి దిగజారినా ఏడో దగ్గర ఇంకా ఆడ స్టాప్ చేయండి. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఎదగండి. మీరు ఎదగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.